కార్యాలయం వద్ద కార్మికులు ధర్నాకు దిగారు. కొంతకాలంగా మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని, అంతేకాకుండా జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ద్వారా మాత్రమే జీతాలు ఇవ్వాలని గతంలో మంత్రులను కలిసినట్లు గుర్తు చేశారు. ఏజెన్సీ వ్యవస్థను నిర్మూలించి మిషన్ భగీరథ కార్మికుల కుటుంబాలలో వెలుగు నింపేలా జీవో అమలు చేయాలని కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట కాగజ్ నగర్ మండల పరిధిలోని గొంది గ్రామస్తులు నిరసనకు దిగారు. తమ గ్రామానికి అధికారులు రోడ్డు మార్గం కల్పించాలని కోరారు. గ్రామంలో సుమారు 80 ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయని, తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని తెలిపారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ కూడా రాలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు గర్భిణీ స్త్రీలను ఎడ్ల బండ్లపై మంచలపై మోసుకు వెళ్లే క్రమంలో ప్రసవాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. అధికారులు ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కోరారు. వాళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు తీసుకుపోవాలంటే బాగా దూరం ఉన్నది. అందుకోసం మేము పాలకులకి వాళ్ళ అర్చనానికి వచ్చినాం. బాగా ఇబ్బంది పెడతారు. రాత్రి పంచాయతీ గ్రామం ఉంది. అయితే మా ఊర్లో ఇప్పుడు దారి బాగలేదు. డెలివర్లు కానీ ఏమన్నా కానీ మధ్యలో దారిలో కూడా అవుతున్నాయి. దానికోసం ఒక మురుం తెచ్చి అక్కడ దగ్గర తవ్వుతలేము. దూరంకి వెళ్ళే మన బాగా అంటే ఒక 6 కిలోమీటర్ దూరం ఉంది ఇటు వంశాపూర్కి. అక్కడికి వెళ్ళి అక్కడ మురుం బాగుంది, అది తీసుకొని మనం రోడ్డు మీద వేస్తామని చేస్తే ఈ ఫారెస్ట్ వాళ్ళు అడ్డేస్తాను, పడతాను, అంత చేస్తాను. అలా చెట్లు కొడతలేము, ఏం లేవు. ఎంత చిన్నగా దారి ఉంది అంతే వేస్తున్నాం సార్. అట్లా చేసినా వీళ్ళు వింటలేరు. రాత్రి కూడా వచ్చి బాగా గొడవ చేసింది. ఇప్పుడు కూడా జీబులు పట్టుకొని వచ్చిన మేము వెళ్ళి వచ్చినాం. ఇక డిఎఫ్ ఆఫీస్ దగ్గర పోయి ఏదైనా మాట్లాడతాం, ఏదైనా తీర్మానం చెప్తారేమో, సార్లు అని చెప్తే బాగుంటుంది, ఇట్లా చేస్తారని వచ్చేసాం సార్. ఏం రాదు సార్, మధ్యలో వస్తున్నాయి. ఒక 2-3 దారి మీద దారుణంగా కచ్చలం మీద తీసుకుపోగా మధ్యలో కూడా అవుతున్నాయి. దానికి కరెక్ట్ కారణం అది వర్షాకాలంలో ఒక బ్రిడ్జ్ ఉంది దగ్గర, ఆ బ్రిడ్జ్ లో ఒకటి అయింది. ఒక కంపెనీ చేస్తున్నారు, ఆ వర్క్ లో ఒకటి అయింది. ఒకటేమో నడి దారి మీద కూడా అయింది. అలాంటివి అయినా కూడా వీళ్ళని చెప్తే రాత్రి కూడా ఆ మాట అనుకుంటే వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ఎక్కడైనా కానీ మనకు సంబంధం లేదు, మీద కేసు చేస్తాం. ఇప్పుడు కూడా రాంగ్ కేసు చేస్తాం, మేము అందరినీ లోపల పెడతామన్నాం, పెట్టుకున్నాం. అందుకోసమే వచ్చేసి పోగలక్షపూర్ గ్రామం మాది గొంది. మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. మాకు రోడ్డు కావాలని పొరలాడుతున్నాము. అయితే తాత నుంచి ముత్తాతను 3వ పీడి అవుతున్నాము. మాకు రోడ్ అయితలేదు. అందుకే మేము వచ్చినాము. సారు మాకు రోడ్ కావాలి. వాళ్ళు వచ్చినారు, ఇక రోడ్ వేయనిలేదు, ఆపేసినారు. మీరు పర్మిషన్ అడిగినారా అని ఆపేసినారు సార్. అందుకే మేము ఇక్కడికి వచ్చినాము. రాదు, ఏమి రాదు సార్. డెలివరీ కూడా మధ్యలోనే అయినాయి. సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో